ముంతా తుఫాను మొన్నటి నుంచి గూడా భయభ్రాంతం జేస్తుంది. బట్ నిన్న అది మన దాన్నేమంటారు అక్కడ అంతర్వేది ఆహ్, బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండే అంతర్వేది దగ్గర తీరాన్ని దాటింది. సో, తీరం దాటిన తర్వాత ఇది బలహీన పడింది. అంటే అనుకున్నంత స్థాయిలో అయితే లేదు. కానీ దీనివల్ల విస్తారంగా వర్షాలు పడడం వల్ల ఏమవుతుందంటే మొత్తం 22 జిల్లాల్లో దాదాపు చాలా నగరాలు గూడా జలమయమైపోవడం వల్ల, వరదలు రావడం వల్ల అస్తవ్యస్తమైతే అయింది. అయితే మనుషుల ప్రాణాలు లాస్ట్ టైము విజయవాడలోనే 35 మంది చనిపోయారు. ఈసారి ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాక్సిమం 5 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఆస్తి నష్టం మాత్రం పెద్ద ఎత్తున అయిందని చెప్తున్నారు. దాదాపు 4,40,000 ఎకరాల్లో ఇటు పంట గావచ్చు, లేకపోతే ఉద్యానవనాలు గావచ్చు, ఇవి నష్టం జరిగాయని చెప్తున్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కువ కూలిపోయినాయి. తర్వాత చెట్లు పడిపోయినాయి. చాలా గుళ్ళు అట్లాంటి దగ్గరలో గూడా వర్షం వచ్చేసి ధ్వజస్తంభాలు పడిపోయిన విజువల్స్ అంతా కూడా మనకు కనపడుతున్నాయి. అట్లాగే నగరాలకు సంబంధించి చూసుకున్నప్పుడు ఇటు కాకినాడ, వైజాగ్, విజయవాడ, మచిలీపట్నము, నెల్లూరు, ఒంగోలు, నంద్యాల, ఏలూరు, బాపట్ల ఇలాగా అనేక నగరాల్లో కూడా విపరీతంగా వరదలు రావడం అయితే చూస్తున్నాం. అస్తవ్యస్తమైతే అయింది. దాదాపు 40 లక్షల మంది అఫెక్ట్ అయినారని లోకేష్ అనౌన్స్ చేశాడు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం చాలా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనకి దాదాపు 3,60,00,000 మందికి ఫోన్ ద్వారా అలర్ట్లు వెళ్ళాయి. 488 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. 219 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అట్లాగే 1,204 రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. 75,000 మందికి పైన ఇప్పటి వరకు ఆ రిలీఫ్ క్యాంప్స్‌లో ఫుడ్డు అన్నీ కూడా వాళ్ళకి అరేంజ్ చేశారు. కలెక్టర్లు, లోకల్ సిబ్బంది దీని మీద వర్క్ చేస్తున్నారు. అట్లాగే దాదాపు 2,000 మందికి పైన గర్భిణీ స్త్రీలను కూడా ఫీడర్ అంబులెన్స్‌ల ద్వారా దగ్గర సమీపంలో ఉన్న హాస్పిటల్‌కి చేర్చారు. సో, హాస్పిటల్ వర్క్ చేస్తున్నాయి. అట్లాగే ఫోన్‌లు అవన్నీ వర్క్ చేయడం కోసం టవర్స్ కూడా దాదాపు 81 టవర్స్‌ని రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉంచారు. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఇలాగా ప్రభుత్వం చంద్రబాబు కూడా అర్ధరాత్రి వరకు సచివాలయంలో ఉన్నాడు. లోకేష్ అయితే నైట్ అంతా అక్కడే ఉన్నాడని చెప్తున్నారు. సో, ఒక ముందస్తుగా ఎందుకంటే గత సంవత్సరం చూసుకున్నప్పుడు చంద్రబాబు మీద కూడా చాలా తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఆయన కంట్రోల్ చేయకుండా ఆయనే బయటకి రావడం వల్ల గందరగోళం జరిగిందనేది. అందుకని ఈసారి అటువంటి తప్పు చేయకుండా చంద్రబాబు కంట్రోల్ రూమ్‌లో కూర్చొని ఆయన గైడ్ చేయడం, సిబ్బందిని నియమించడం, ఆర్గనైజ్డ్‌గా చేయడం అనేది మనకు కనబడుతుంది. సో, దానివల్ల కూడా చాలా ప్రమాదాలు తప్పినట్టుగా అర్థమవుతుంది. అయినప్పటికి కూడా ఎందుకంటే వ్యవస్థలు సడన్‌గా మనకి ఇదేందంటే ఒక ప్రకృతి విపత్తు జరిగినప్పుడు అంతకుముందు వ్యవస్థలు బాగా పనిచేస్తున్నప్పుడే ఇక్కడ కూడా చేయొచ్చు. కానీ సడన్‌గా వ్యవస్థలను పనిచేయించడం కష్టమవుతుంది. ఆ రకంగా చాలా చోట్లయితే నష్టమైతే జరిగింది. ముఖ్యంగా పంట నష్టము, తర్వాత ఆస్తుల విధ్వంసం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పునరావాస కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటివరకు చూసుకున్నప్పుడు అంటే ఊహించినంత డేంజర్ అయితే లేదు. మామూలుగా ఎందుకంటే మోంతా తుఫాన్ చాలా ప్రమాదకరంగా ఊహించారు. దాదాపు ఇది